ఇందాక తమ్ముడు కిరణ్ ఏదైతే నా స్టోరీని ఒక 10 నిమిషాలు పెట్టాడో దాని వెనక ఏది ఒట్టిగా రాలా. అనేక కష్టాలు, అనేక అవమానాలు, ఒంటరిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కన్నీరు నా కార్యకర్తలు, నా నాయకులు పెట్టుకున్నప్పుడు వారి ముందు నేను బాధపడితే వారు బాధపడతారని దిగమింగుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నీరు కాచుకునేవాడిని. ఆ కష్టం ఒట్టిగా పోలే. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి కష్టం వెనక సుఖం ఉంటుంది, ప్రతి సుఖం వెనక కష్టం ఉంటుంది. పుడతా పుడతా ఎవడు లక్షాధికారి కాడు, పుడతా పుడతా పదవులతో ఏ ఒక్కడు పుట్టడు. మనం నడిచే నడక, మన ప్రవర్తన, మన మంచితనం ఎప్పటికీ మనకి శ్రీరామ లక్ష్మణగా ఉంటాయి. దాన్ని మీరు అందరూ మనసులో పెట్టుకొని కష్టం వచ్చినప్పుడు దిగమిగుకున్నాం, సుఖం వచ్చినప్పుడు ఈరోజు నేను రాష్ట్రంలో ఒక ప్రధానమైన మంత్రిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నా. ఇంతమందిలో ఈ రోజు ఎందుకు ఎమోషనల్ అయ్యానంటే ఆ రోజైతే దానికి అర్థం లేదు. ఈ రోజైతే ఆ ఎమోషనల్ అర్థం ఏదో మీరందరూ గ్రహిస్తారని ఇక్కడ అయ్యా. ఆ రోజు నేను బాధపడితే నా ఎమ్మటున్న లక్షలాది మంది అభిమానులు డిమోట్ అవుతారు. అందుకే ఆ రోజు ఎప్పుడో కూడా నేను కన్ను ఇంత కూడా చెమ్మగిలనిలే. ఈరోజు ఇందాక అన్నట్టు ఇదే అధికారులు అనేక మంది నన్ను నమ్ముకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అక్కడ దాకా ఎందుకు, ఇదే కిరణ్ తమ్ముడు సత్తుపల్లిలో మిత్రులతో ఏదో నిరుద్యోగ యువతతో ఒక మంచి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో ఆనాడున్న అధికారులు వాళ్ళే ఎప్పుడున్నారు తన మీద అనేకమైన కేసులు బుక్ చేశారు. అంటే బిక్కు అనుకుంటా నా ఎమ్మడ తిరిగే కార్యకర్తలు, అభిమానులు కూడా ఆనాడు గడిపారు. ఈనాడు నాకు పదవి వచ్చింది, ఈనాడు మన రాజ్యం వచ్చింది, ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది. ఇందిరమ్మ ప్రభుత్వంలో స్వేచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. స్వేచ్ఛగా మనందరం, అరాచకత్వం ఉండదు, మనసులను నొప్పించేది ఉండదు, మంచి పరిపాలన, స్వేచ్ఛ. ప్రతి ఒక్క వ్యక్తి స్వచ్ఛందంగా మంత్రిని కానీ, ముఖ్యమంత్రి గారిని కానీ, అధికారులు కానీ చొరవగా పోయి వారి కష్టాలు చెప్పుకునే అవకాశం ఈనాడు ఉంది. అదే గడిచిన ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అది లేదు. అది లేదు కాబట్టే మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు. కాబట్టే ఆ మార్పు తెచ్చే దాంట్లో మీ అందరి సహకారంతో నాలాంటి అనేక మంది నాయకుల కష్టాల ఫలితం మీ అందరి సహకారం. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఇచ్చిన నా నిరుద్యోగ తమ్ముళ్ళకి ఇచ్చిన హామీలు 100కి 100% ఎన్ని కష్టాలు పడైనా ఈ ప్రభుత్వం మీ గుమ్మం ముందుకు తీసుకొస్తుందని మరొకసారి తెలుపుకుంటూ, ఇందాక ప్రొఫెసర్ గారు అడిగారు ఏదైతే యూనివర్సిటీలో పెట్టే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కి తప్పకుండా వస్తారు ప్రొఫెసర్ గారు. అంతేకాకుండా హరికృష్ణను కూడా ఈ బాధ్యత తీసుకోవాలి అని అడిగారు. పోర్ట్ఫోలియో ఏదన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం కాదు. ప్రజలకి కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చి భుజము తట్టి అండగా ఉండాలి అన్నదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క కోరిక. దాంట్లో నేనే కాదు, కేబినెట్ లో ఉన్న మంత్రులే కాదు, ఎమ్మెల్యేలే కాదు, ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఉండే ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రజలకి అండదండలుగా ఉండే విధంగా కార్యక్రమాన్ని చేపడతాం. తప్పుడు కిరణం ఏదైతే ఈ గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 దాకా జరిగే విద్యార్థులకి మెటీరియల్ కోసం కొంత ఎక్స్పెండిచర్ అది కావాలన్నాడు. ఒకసారి పర్సనల్ గా నేను తమ్ముడిని పిలుచుకొని ఎంత ఆర్థిక పరమైన అంశం ఉందో ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని సహకరించడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని నా కుటుంబ సభ్యులైన నా నిరుద్యోగ తమ్ముళ్ళందరికీ తెలుపుతూ, ఇప్పటికే కలెక్టర్ గారు వచ్చి అర్ధగంట వెయిటింగ్ చేస్తున్నారు. కాబట్టి ముందుగా వెళ్తున్నందుకు క్షమించమని
నా బిడ్డల్ని నా కొడుకుల్ని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి అభ్యర్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.